బ్రేకింగ్ న్యూస్. ఫార్ములా ఈ రేస్ కేసులో ఎస్ నెక్స్ట్ జెన్ ప్రతినిధులు ఏసీబీ ఎదుట హాజరు కానున్నారు. విచారణకు హాజరు కావాలని ఎస్ నెక్స్ట్ కంపెనీకి ఏసీబీ గతంలోనే నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ 9 సీజన్ స్పాన్సర్ గా ఉన్న ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ 10వ సీజన్ రేస్ నుంచి తప్పుకుంది. ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీలో గ్రీన్ కో ఎండీ చలమలశెట్టి అనిల్ కుమార్ కీలకంగా ఉన్నారు. బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు చేసిన గ్రీన్ కో ఎస్ నెక్స్ట్ జెన్ కు మాతృ సంస్థ. గ్రీన్ కో కార్యాలయాల్లో ఇప్పటికే సోదాలు నిర్వహించిన ఏసీబీ పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. 10వ సీజన్ ఎస్ నెక్స్ట్ తప్పుకోవడంతో ఆ స్థానంలోకి హెచ్ఎండిఏ ఎంటర్ అయింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై A1, A2, A3 గా కేసు నమోదు చేసిన ఏసీబీ ముగ్గురిని విచారించింది. తాజాగా ఎస్ నెక్స్ట్ జెన్ కు నోటీసులు జారీ చేసింది. ఇదే కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ ముగ్గురిని విచారించగా ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి ఈడీ సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఈ ఎంక్వైరీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఏంటి? దర్యాప్తు చేస్తుంది. ఈ రోజు సీజన్ 9 కి సంబంధించి 9, 10, 11, 12 కి సంబంధించి మొదట్లో ఏస్ నెక్స్ట్ జెన్ స్పాన్సర్ గా ఉంది. 9వ సీజన్ నిర్వహణ తర్వాత ఏస్ నెక్స్ట్ జెన్ తప్పుకుంది. అసలు ఏస్ నెక్స్ట్ జెన్ తప్పుకోవడానికి గల కారణం ఏంటి? ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ నుంచి ఎఫ్విఓకి ఎంత నిధులు మళ్లించారు? ఈ అన్ని అంశాలకు సంబంధించి ఏసీబీ విచారణ చేయబోతుంది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఆ కంపెనీకి సంబంధించి ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. ఏస్ నెక్స్ట్ జెన్ గ్రీన్ కో మాతృ సంస్థ కాగా ఏస్ నెక్స్ట్ జెన్ దాని అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. ఆ సంస్థ ఎండి అనిల్ కుమార్, చలమలశెట్టి అనిల్ కుమార్ ఉన్నారు. ఆయనకు కూడా ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మరి ఈ రోజు ఆయన ఏసీబీ ముందు హాజరవుతారా లేదా అనేది కూడా చూడాలి. ఇప్పటికే ఈ కేసులో A1, A2, A3 గా కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై కేసులు నమోదు చేసినటువంటి ఏసీబీ ముగ్గురిని కూడా విచారించి వాళ్ళ నుంచి వివరాలు సేకరించింది. ఆ ముగ్గురు నుంచి సేకరించినటువంటి వివరాల తర్వాత ఏసీబీ అధికారులు ఈ గ్రీన్ కో ఎండీకి నోటీసులు ఇచ్చారు. ఆయన ఈ రోజు మరి కాసేపట్లో ఏసీబీ ముందు హాజరవ్వాల్సి ఉంది. ఆయన హాజరుకు సంబంధించి కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొందనే చెప్పాలి. ఆయన ఈ రోజు ఏసీబీ అధికారుల ముందు హాజరై వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తారా, లేకపోతే కొంత సమయం తీసుకుంటారా అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక 9వ సీజన్ నిర్వహణ తర్వాత 10వ సీజన్ కి ఏస్ నెక్స్ట్ జెన్ తప్పుకుంది. ఆ తర్వాత ఇటు హెచ్ఎండిఏను ఇన్వాల్వ్ చేశారు. అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ హెచ్ఎండిఏ నుంచి ఒప్పందం కంటే ముందుగానే ఇటు ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు హెచ్ఎండిఏ నిధులను కూడా మళ్లించారు. ఇక ఈ మొత్తం వ్యవహారంలో గ్రీన్ కో చాలా కీలకంగా ఉంది కాబట్టి ఆ గ్రీన్ కో కంపెనీకి సంబంధించి ఈ రోజు నోటీసులు ఇచ్చి ఆ కంపెనీ ఎండి ని విచారించబోతున్నారు. ఇక గ్రీన్ కో ఎండి ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కంటే ముందే బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్ కొన్నట్లు కూడా సమాచారం ఉంది. ఆ మేరకు వాటన్నిటిని పూర్తి వివరాలు ఏసీబీ అధికారులు రాబట్టనున్నారు.